వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ దీపక్. మీరు బీసీల కోసం ఎన్ని చేసినా లాస్ట్కి ఏదో ఒక పార్టీ వాళ్ళు పిలుస్తారు, ఏదో ఒక పదవి ఇస్తారు, మళ్ళీ బీసీలు వెళ్ళి ఆ పార్టీలు వెళ్ళి జాయిన్ అవుతారు. సో బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? నేను పోను, మేము ఇక పోదలుచుకోలేదు. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు అంటే అది క్వాసి జ్యుడిషియల్ బాడీ, అది క్వాసి జ్యుడిషియల్ బాడీ, అది పార్టీ తరఫున వచ్చిందే కదా. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా వారు పనిచేశారు. వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయవచ్చు, కానీ అది పార్టీ ముద్ర లేనటువంటి పదవులు. నేను పార్టీ కార్పొరేషన్ పదవి చేయలే, నేను కమిషన్ మెంబర్గా చేశా, కమిషన్ చైర్మన్గా చేశా. సరే, ఏదైనా ఆ పార్టీ మెంబర్షిప్ అంటున్నారు కదా. ఇవాళ నేను ఏ రాజకీయ పార్టీలో లేను. నేను కాంగ్రెస్ పార్టీలో ఏ లబ్ధి పొందదలుచుకోలే, బీఆర్ఎస్లో ఏ లబ్ధి పొందదలుచుకోలే. బీసీ రాజ్యాధికార సాధన కోసం ఎన్నేళ్ళైనా కష్టపడడానికి, సంఘటితం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇక రేవంత్ రెడ్డితో నా సంబంధం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉంటారా, మీ ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసుకుంటాను, మీరు ఉంటారా అని అడిగితే ఏం చెప్తారు? బీసీ కమిషన్ చైర్మన్ ఆల్రెడీ వేసిండు కదా. మళ్ళీ వేసారు ఇప్పుడు నిరంజన్ వేసారు కనుక. నిరంజన్ గారు చాలా సీనియర్ నాయకులు, నిరంజన్ వేసారు. బీసీ కమిషన్ చైర్మన్ నాకు అవకాశం లేదు, ఇక నేను చేసే పోస్ట్ ఏం లేదు. ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేస్తాను, నేను పోను, నేను వెళ్ళే ప్రసక్తి లేదు. బీసీల కోసం కట్టుబడి ఉండదలుచుకున్నా, కట్టుబడి పనిచేస్తా, అందరినీ సమన్వయం చేస్తా, ఒక సామాజిక న్యాయ వేదిక ద్వారా ప్రయత్నం చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీరు ఇప్పుడు ముగ్గురు పేర్లు చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్పారు? కృష్ణ గారు చెప్పారు. తను ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాడు. మీరు ఏ పార్టీలో లేనంటున్నారు, మళ్ళనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ముగ్గురు 3 పార్టీల్లో ఉన్నారు. అరే మీరు బీఆర్ఎస్లో లేనని చెప్పినా బీఆర్ఎస్ అని అనుకుంటారు జనాలు, ఎందుకంటే మీరు ఆల్రెడీ బీసీ కమిషన్ చైర్మన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేశారు కాబట్టి. సో ముగ్గురు 3 పార్టీల్లో ఉన్నారు. ముగ్గురు కలిసి బీసీ ఉద్యమము, బీసీ రాజ్యాధికారం అంటున్నారు. ఎలా సాధ్యం? పార్టీలలో ఉండి బీసీ రాజ్యాధికారం అని ఎలా అంటారు? ఇప్పుడు కృష్ణయ్య గారు బీజేపీ కండవకొని తిరగడం కానీ, బీజేపీ నామస్మరణ కానీ ఏనాడు జయంగా చూసారా మీరు ఎప్పుడన్నా? కృష్ణయ్య అంటే నేను దాంట్లో ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చి ఉండవచ్చు, నేను కాదంటే నేను. ఆయన ఇప్పుడు ఏమంటాడు? ఇవాళ కృష్ణయ్య గారు నినాదం చెప్తే వినండి. చెప్పండి. మీరు కులగణన చేయండి, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వండి అని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేయడానికి పోతున్నాడు కృష్ణయ్య గారు. ఇవాళ పోతున్నాడు. ఇప్పుడే ఇవ్వాలంటే ఆయన స్టైల్, ఆయన ఉద్యమ స్టైల్ చెప్తున్నాం. మల్లన్న ఆయన ఎవరిని తిడుతున్నాడు రోజు? మల్లన్న గారు ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు, ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు, ప్రభుత్వం ఇచ్చిన నివేదికను తగలబెట్టాడు. నాయకుల్లో నిబద్ధత లోపం కనపడతలేదు, మీరు గమనించండి దయతో. వాళ్ళు టెక్నికల్గా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కావచ్చు, టెక్నికల్గా ఆయన బీజేపీ ఎంపీ కావచ్చు, మీరు అన్నట్టుగా టెక్నికల్గా నేను బీఆర్ఎస్ కావచ్చు. నేను బీఆర్ఎస్ నిన్న గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న ఒక మీటింగ్ జరిగింది, నా మీటింగ్లో పాల్గొన్నా. మీరు పదవిలో లేరు, వారు ఆ పదవిలో ఉన్న కృష్ణయ్య గారు ఆ పదవిలో ఉన్న కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడు. మీరు బీజేపీ ఆఫీస్ పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. కేంద్రాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నాడు? కులగణన, జనాభా గణనలో కులగణన చేయండి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బీసీ కదా. అయినప్పటికీ నువ్వు పెడతలేవు కాబట్టి పెట్టమంటాడు. పొజిషన్ ఏముంది బీసీలకి? చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టండి, జనాభా ప్రకారం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వండి, క్రిమిలేయర్ని ఎత్తివేయండి. ఇవి కదా ఆయన డిమాండ్ చేస్తున్నది. ఆయన జంతర్ మంతర్ దగ్గర బీజేపీ ఎంపీ అని మీరు అనుకున్నప్పటికీ జంతర్ మంతర్ దగ్గర మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా ధర్నా చేసి అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి కేంద్రాన్ని డిమాండ్ చేసి వచ్చిండు. ఇక ఆయన ఏ పార్టీ మీరు చెప్పండి, ఇక బీసీల పార్టీ ఆయనే. మల్లన్న రోజు తిడుతూనే ఉండే. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు, రాహుల్ గాంధీ మెచ్చుకుంటాడు కావచ్చు, కానీ బీసీలకు అన్యాయం చేసినాడు, బలమైన గొంతుగా తన వాదాన్ని వినిపిస్తున్నాడు లేదా? ఆయన ఏ పార్టీ అయితే నాకు సంబంధం లేదు, నా వర్గాల కోసం పోరాటం చేస్తున్నాడు. అదే అంటున్నా, వర్గాల కోసం పోరాటం చేసేవాళ్ళు పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. ఇచ్చిన కదా ఏమన్నాడు? అదొక కాగితం పుల్ల చెత్తపుట్లో పడేసాను, ఉంటుంటే పోతాం అన్నాడు. అది రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి రాజీనామా ఎందుకు? 4 నెలైతే అయిపోయేదానికి 4 నిలబడతాడు. నిలబడదు, గెలిచినాడు గెలుస్తాడు. 56% మంది ఉన్న మీరు 56 తప్ప. ఆయన ఓపెన్గా ఇతర వర్గాల యొక్క ఓట్లు అవసరం లేదు, మా ఓట్లు మాకు చాలు, మేము ఆయన నిలబడినాడు, మేము నిలబడినాడు, ఓట్లేయకని ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకు క్లారిటీ ఉన్నది. ఆయన రోజు ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. క్యూ న్యూస్లో తెల్లాలేదు ఆయనే చెప్పుకుంటాడు. ఇక వారి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వారు ఇప్పుడు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో మల్లన్న గారు ఉన్నారు. క్యూ న్యూస్లో రోజు చెప్పుడే కదా, ఇంకా మళ్ళీ దానికి వ్యాఖ్యానాలు అవసరం లేదు. కృష్ణయ్య గారు ఉన్నారు. కృష్ణయ్య గారు మొదటి నుండి బీసీ నాయకుడే. ఏ పార్టీలో ఉన్న బీసీల కోసమే మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అక్కడ పోయి ధర్నా చేసి వచ్చిండు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ధర్నా చేసిండు. ఒక్కనాడు పచ్చ కండవ కప్పుకొని తిరగలేదు, ఒక్కనాడు ఆయన కండవ కప్పుకోలేదు. ఇవాళ కూడా కాషాయం కండవ కప్పుకుంటలేడు. బీసీలకు మేలు చేయడానికి
ఇవాళ రాజ్యసభలో తన వాయిస్ వినిపిస్తాడు, వినపడన్నాడు బయటకు వస్తాడు, మళ్ళీ పోరాటం చేస్తాడు. పోరాటమే ఆయుధంగా పనిచేస్తున్నాడు. కాబట్టి రాజకీయ పార్టీలలో దేంటున్నా కానీ బీసీల యొక్క సమగ్ర అభివృద్ధి, సమగ్ర యొక్క వికాసం కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఇక మనం ఎక్కువగా వారి మీద మాట్లాడేదానికంటే కూడా మీరు చెప్పింది నాకు అర్థమైంది. నా క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు బీసీలు మాకు ఓటేస్తే చాలు అంటున్నారు. ఎవరికి వేయాలి ఓటు? ఏ పార్టీకి వేయాలి? అందరు మూడు పార్టీల్లో ఉన్నప్పుడు ఐదారు పార్టీ ఎవరు వేయాలి? మీరు పార్టీ పెడుతున్నారు, పార్టీ ఏర్పాటు పార్టీ పెడుతున్నారు. అవుతుంది కదండి, రాను నాటి రోజులు అదే కదా. మీ దానిలో ఒకరికి అందరం కలిసి ఉన్నాం. నేను చెప్పిన కదా ఆ మీటింగ్కి అందుకే పోయినా, ఈ మీటింగ్ నేను నాగర్ కర్నూలుకి అందుకే పోయినా, యుద్ధ పేరుకి అందుకే పోయినాం, ఇక్కడ మురళీ మనోహర్ గారు పెట్టిన మీటింగ్ పోయినాం, కృష్ణయ్య గారు పెట్టే మీటింగ్లో పోతున్నాం, శ్రీనివాస్ గౌడ్ పెట్టే మీటింగ్లో పోతున్నాం. మనం అందరం ఏకమైదాం, మనం రాజ్యాధికారాన్ని స్థాపిద్దాం, ఒక పార్టీని పెడదాం. క్రమక్రమంగా స్థానిక సంస్థల నుంచి ఇప్పుడు ఎవడెవడు పోటీ ఉంటారు, అందరు ఎవడో ఒక నాయకుడు అవుతాడు. నాయకత్వంలో లేమి లేదు కదా, సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచనలు ఉంటాయి, సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు నానా జాతులం మేము 130 కులాలం, అందరం ఆలోచన మొదటి నుంచి మెయిన్ స్ట్రీమ్లో ఎవరున్నారో వాళ్ళు ప్రధాన నాయకులు ఉంటారు. మా మేధావులందరినీ కూడా కలుపుకుంటాం, సిద్ధాంత రచన జరుగుతుంది, భావజాల వ్యాప్తి జరుగుతుంది, ఎజెండా రూపకల్పన జరుగుతుంది, తర్వాత జెండా రూపకల్పన జరుగుతుంది. బీసీలు కొత్త పార్టీ పెడదామనే ప్లాన్ లో ఉన్నారు. తప్పనిసరి పార్టీ పెడతాము, దానికి ఒకనాడు అంకురార్పణ జరుగుతుంది. అందుకోసమే సామాజిక ఉద్యమాన్ని రాజ్యాధికార ఉద్యమం వైపు తీసుకుపోతున్నాము. మా ప్రజలకు చాలా క్లియర్గా ఇండికేషన్ ఉన్నది. ఏనాడో ఒకనాడు అందరం ఎమ్మెల్యేల మంత్రులం కావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలి అనేటువంటి ఒక సిద్ధాంత భావజాల ప్రచారాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వస్తున్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టిన వేల మంది, నాగర్ కర్నూలులో ఒక సగర ఉప్పర కులం మీటింగ్ పెడితే ఆడ జడిపి గ్రౌండ్ నాగర్ కర్నూలు మొత్తం నిండిపోయింది ఒక్క కులానికి. ఇట్లా ప్రతి కులం మీటింగ్ పెట్టబోతున్నది. మీ బీసీలో అందరం ఏకం కాబోతున్నాం. యుద్ధపేరి మీటింగ్లో విశేషమైన జనము, కృష్ణయ్య గారు ఏ మీటింగ్ పోయినా వందలాది జనం వస్తున్నారు, శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా మొత్తం తరలి వస్తున్నారు. మేమేం ఆర్గనైజ్డ్ కాదు, మేనేజ్మెంట్ లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. వారు కూడా ఒక జర్నలిస్ట్గా జీవితం ఆరంభమై చాలా గట్టి వాస్తవవాదిగా మొదటి రోజుల్లో చాలా బాగా మాట్లాడి అనేకమైన విషయాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మల్లన్న అన్ని వాస్తవాలే మాట్లాడి పాప ఆయన అరెస్ట్ లో ఎవరితో సరిగా మాట్లాడు. వ్యక్తిగత జీవితం నాకు వాడితో వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత పరిచయం తక్కువ. నేను దీపక్ ఏమంటున్నా, మల్లన్నతో నాకు వ్యక్తిగత సంబంధాలు చాలా తక్కువ. నేను ఆయనతో పెద్ద మాట్లాడేది లేదు, ఆయన కలిసింది లేదు. ఎప్పుడో హలో అంటే హలో, మొన్న మీటింగ్ పోయినప్పటి కొంత ఎక్కువ పరిచయం అయ్యేది తప్ప ఈ రోజు కూడా మేము మల్లన్న గారితో నేను పెద్ద కలిసింది ఏం లేదు. ఎక్కడైనా మా సమావేశాలు కలుస్తాడు, నిన్న కూడా పెద్దగడ్డ జాతర పోయినప్పుడు నమస్తే అంటే నమస్తే అంతే. అదే కూర్చొని వారితో నేనైతే ఇప్పుడు చర్చలు చేయలేదు. వ్యక్తిగత జీవితం మీద నాకు అవగాహన లేదు. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన బాగా గట్టిగా మాట్లాడినందుకే కదా క్యూ న్యూస్, ఆయన అరెస్టులు అవి ఇవి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు. సరే ఇవాళ మళ్ళీ పోటీ చేయడం, కాంగ్రెస్లో అధికారికంగా జాయిన్ అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలను ఆధారంగా చేసుకొని తాను కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మీరు అంటున్నట్టుగా ఒక సామాజిక వర్గాన్ని ఎక్కువ దూషించడం ద్వారా, ఒక సామాజిక వర్గాన్ని దూషించడం అందరికి తెలిసిందే, అది కూడా కాదు. సినిమా వాళ్ళని దూషించాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ద టాప్ మూవీ, ఇప్పుడు 2000 కోట్లు సంపాదించిన ఒక మూవీ, అంత క్రేజ్ వచ్చిన మూవీ, ఆ డైరెక్టర్ ని అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? అంటే క్రేజ్ వచ్చిన డైరెక్టర్ ని మాటలు అంటే క్రేజ్ వస్తుందనా? ఒక బీసీ నాయకుడు అవ్వాలి అంటే క్రేజ్ ఉన్న డైరెక్టర్ అనాలనా? అలా తిట్టినోడు బీసీ నాయకుడు ఎలా అవుతాడు? నేను దాన్ని ఫాలో కాలే కానీ మల్లన్న గారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలను నేను వినలేదు.